The best book to read is the Bible, and the best book to study is also the Bible. చదవటానికి బైబిల్ శ్రేష్టమైన గ్రంథం, అట్లానే పఠించడానికి ధ్యానం చేయడానికి కూడా శ్రేష్టమైన గ్రంథం బైబిల్. Reading is just for information. చదవటం అనేది ఏదో మనకు సమాచారం దాని గురించి తెలుసుకోవడానికి మనం చదువుతూ ఉంటాం. You don't study a newspaper, you just read it. చూడండి, ఒక వార్తాపత్రిక ఉందనుకోండి, దాన్ని మనం పఠించం అంటే దాని గురించి ధ్యానం చేయం, కానీ చదువుతాం అంతే. Many people read the Bible like that. చాలామంది ఈ బైబిల్ కూడా వార్తాపత్రిక చదివినట్టుగానే చదువుతారు. And then they don't understand what the Bible says. తద్వారా బైబిల్ ఏం చెప్తుందో అనే సంగతి వాళ్ళకి గ్రహింపు లేకుండా ఉంటుంది. See, even though I know English, there are many words in the English language I don't know. ఇంగ్లీష్ భాష నాకు తెలిసినప్పటికీ ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి అనేకమైన పదాలు నాకు తెలియవు. Some difficult words. కొన్ని క్లిష్టమైనటువంటి మాటలు. So when I read that difficult word somewhere in an article, I take a dictionary to find out what it means. ఎక్కడైనా కానీ ఇట్లాంటి క్లిష్టమైనటువంటి పదాలు కలిగినటువంటి వ్యాసాన్ని నేను చదివినప్పుడు అది నాకు గ్రహింపు కాక అది ఏంటో తెలుసుకోవడానికి నేను డిక్షనరీ దగ్గరికి వెళ్తాను. ఆ డిక్షనరీలో నేను తెలుసుకుంటాను. And many times I discover in the dictionary that it means something quite different from what I thought it meant. చాలాసార్లు ఈ డిక్షనరీని ఉపయోగించడం ద్వారా నేను గ్రహించేది ఏమిటంటే, నేను అనుకున్న దానికంటే ఈ పదాల యొక్క భావం అది వేరే రకంగా ఉంది దాని అర్థం అని. So I'm sure Telugu also must be like that. కనుక మీరు అనేక తెలుగు కూడా అట్లానే ఉంటుందని అనుకుంటున్నాను. There must be some difficult words that some of you don't know at all. తెలుగులో కొన్ని క్లిష్టమైనటువంటి పదాలు మీకు తెలియకపోవచ్చు. And if you read it somewhere, you think it means something, but it doesn't mean that. మీరు ఎక్కడో ఏదో ఆ మాటలు చదివినప్పుడు అది ఏదో దాని భావం అని మీరు అనుకుంటారు, కానీ దాని అసలైన అర్థం వేరే ఉంటుంది. If you don't look up a dictionary, you will always live with that wrong understanding of that word. కనుక డిక్షనరీలో ఉన్నటువంటి వివరాలు తెలుసుకోకపోయినట్టయితే మీకు ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయంతోనే మీరు అట్లా కొనసాగుతూ ఉంటారు. So if you are humble enough to look up a dictionary and saying, I don't know that meaning, let me find out. కనుక మీరు తగ్గించుకొని దీనులై దీని అర్థం ఏమిటో నాకు తెలియట్లేదు, నేను తెలుసుకోవాలి అని డిక్షనరీ దగ్గరికి వెళ్ళినట్టయితే, then you will correct a wrong understanding of a word, and your whole future you will remember that. అప్పుడు ఒక మాటను గురించి మీకు తప్పుడు అభిప్రాయం భావం ఎట్లా ఉందో దాన్ని మీరు సరి చేసుకున్నప్పుడు మీ జీవితకాలం అంతా కూడా అది మీకు ఎంతో సహాయకరంగా ఉంటుంది. It's the same thing when you read in the Bible. అట్లానే బైబిల్ చదివినప్పుడు కూడా అంతే. There are many words used in the Bible బైబిల్లో చెప్పినటువంటి అనేకమైన మాటలు which mean quite different from what the world understands. ఈ లోకము ఏమైతే భావిస్తుందో దానికంటే ఈ మాటలు వేరే భావాన్ని అర్థాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. For example, humility. ఉదాహరణ చూడండి, దీనత్వం అని ఒక మాట ఉంది. The world understands humility in a very different way. ఈ లోకము ఈ దీనత్వం అనేటువంటి మాటను చాలా విభేదంగా గ్రహిస్తుంది. Someone who hangs his head down and doesn't talk much, he's a humble man. ఏదో తల ఉంచుకునే కిందకు పెట్టుకునే ఏదో చాలా దీనుడిగా కనిపిస్తే ఇతరుల ముందు ఆ విధంగా మన ప్రత్యక్షం అవుతుంటే ఈయన చాలా తగ్గించుకున్నాడు అని అనుకుంటాం. But the humblest man that walked on this earth was Jesus Christ. అయితే ఈ భూమి మీద నడిచినటువంటి వ్యక్తుల్లో అతి దీనుడైనటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. He was the only one who could say, learn from me for I am humble of heart. ఆయన ఒక్క ఆయనే చెప్పగలిగినారు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడు, నా యొద్ద నేర్చుకునుడి. And the humility of Jesus was not seen in putting his head down and saying very little. యేసుక్రీస్తు ప్రభువారి దీనత్వం అంటే ఆయన ఏదో తలంచుకుని ఏదో చాలా తక్కువగా మాట్లాడుతూ ఉన్నవాడని కాదు. He washed the disciples' feet. ఆయన శిష్యుల పాదాలు కడిగారు. That was humility. అది దీనత్వమే. He took a whip and chased the money changers out of the temple. That's also humility. ఆయన ఒక కొరడా తీసుకుని దేవుని మందిరంలో ఈ డబ్బుతో వ్యాపార బాంధవ్యాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళందరినీ తరిమేశారు. అది కూడా దీనత్వమే. Now, the world can't understand chasing out money changers as humility. ఈ యొక్క రోకలు మార్చుకునేటటువంటి వాళ్ళని దేవాలయం నుంచి తరిమేయటం ఈ దీనత్వం అని లోకానికి అర్థం కాదు. They say that's pride. వాళ్ళంటారు ఇది చాలా గర్వంతో కూడిన పని. That's why I say they don't understand the biblical meaning of humility. అందుకొరకే నేను అంటున్నాను, ఈ దీనత్వం అంటే దైవ గ్రంథంలో ఉన్నటువంటి అర్థం వాళ్ళకి తెలియదు. When he says to the adulterous woman, I don't condemn you, వ్యభిచారం మందు పట్టబడినటువంటి స్త్రీని నేను కూడా నీకు శిక్ష విధింపనని ప్రభు చెప్పినప్పుడు that's humility. అది దీనత్వం. But when he tells the Pharisees, you generation of vipers, how will you escape the damnation of hell? That is also humility. అదే సమయంలో పరిసయ్యులను చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని మాట్లాడారంటే అది కూడా దీనత్వమే. The humility of Jesus was not seen in all these external actions. ఈ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దీనత్వము బాహ్యంగా కనిపించేటటువంటి పనుల ద్వారా విషితమైనది కాదు. The humility of Jesus was seen in his total obedience to what God told him in private. దేవుడు
ఏమైతే తన వ్యక్తిగత జీవితంలో ఆయనకి చెప్పాడో దానికి పూర్తిగా విధేయత చూపించడమే ఆయనలో ఉన్నటువంటి దీనత్వం. without being bothered what people think about him. ఆ ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారనే దాని గురించి ఆయనకి చింత లేదు. There are very few Christians like that in the world. ప్రపంచంలో అతి కొద్ది మంది క్రైస్తవులే ఇట్లా There ఉంటారు. are very few preachers like that in the world. అట్లానే ప్రపంచంలో కొద్ది మంది బోధకులే ఇట్లా Who ఉంటారు. are not interested in what people think or say about them. వాళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమని భావిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అది గురించి చింత లేదు To వాళ్ళకి. hear God and do what God says. దేవుడు ఏం చెప్పాడో వినటం, దేవుడు చెప్పిన దాన్ని చేయటం. If God tells him to call somebody a generation of vipers, he says that without bothering what people think. మరి ఎవరినైనా సర్ప సంతానం అని పిలవమని దేవుడు చెప్పాడు అంటే ఆ విధంగా వాళ్ళ పలకటం అది కూడా దేవుని దృష్టిలో దీనత్వం. If he turns around to Peter and says, "Get behind me, Satan," he says it, whatever Peter may think. ప్రభు పేతురు వైపు వెనతిరిగి చూసి సాతానా నా వెనుక కొమ్ము అని చెప్పారంటే అది కూడా దీనత్వమే. If you study the Bible, you will learn humility. బైబిల్ను మీరు పఠించి ధ్యానం చేసినట్టయితే దీనత్వాన్ని గురించి మీరు తెలుసుకుంటారు.